ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అబ్బా నన్ను కొడుతుంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్, మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు, ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు, మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో
తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. మన వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం గత 15-20 రోజుల నుంచి విరివిగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా ఆ ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇది చాలా మంచి శుభదయమైన కార్యక్రమం. ఈరోజు అన్ని దానాల కంటే అన్నదానం చాలా మిక్కిలైనది. దాన్ని మన ట్రస్ట్ ద్వారా చేస్తున్నందుకు మనందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాల దాతల సాయంతో విరివిగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత దాదాపు సంవత్సరం నుంచి ఎన్నో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు అయితేనేమి, పనుల పంపిణీ కార్యక్రమాలు అయితే పేదవారికి, వృద్ధులకి, వికలాంగులకి ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఈ ట్రస్టుని మంచి డెవలప్మెంట్ చేసే విధంగా అందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తే మన ఫ్లైఓవర్ ఒంగోలు రోడ్లో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గత 20 రోజుల నుంచి ప్రతిరోజు 300 నుంచి 350 మంది పెడతా ఉన్నాము దాతల సహాయంతో. ఈరోజు మన దాత గంట మహానందరెడ్డి అని ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు 300 నుంచి 350 అన్నదానం చేయడం జరిగింది. ఈ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అనేది పార్టీలు ఖచ్చితంగా ఏ పార్టీతో సంబంధం లేదు, పేదవాడికి అన్నం పెడదామనే ఉద్దేశంతో మా ట్రస్ట్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. ప్రతి ఒక్క పేదవాడు ఆకలితో కాదు అన్నం తినేపోవాలి అనే ఉద్దేశంతో ఎన్నో డబ్బులు మనం వృధాగా ఖర్చు చేస్తున్నాము. కానీ ఇలాంటిది కాదు, పేదవాడు పేదవాడి ఉద్దేశంతో వచ్చింది వివేకానంద చారిటబుల్ ట్రస్ట్. కొంతమంది వదంతులు ఆ పార్టీకి అన్నం పెట్టారు, ఈ పార్టీకి అన్నం పెట్టారు, ఎలక్షన్ మౌంట్లో పెట్టారు, తర్వాత పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది కాదండి, పార్టీలతో సంబంధం లేదు. ప్రతి ఒక్క పేదవాడు అన్నం ఎందుకు కోసం పెడుతున్నాము, ఎలక్షన్ దాకా పెడతాం ఆపేస్తారనుకున్నారు కాదు. దాతల సహాయంతో ప్రతిరోజు పెడతా ఉంటాము. కాకపోతే దాతలు అనే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టినరోజులు కానీ, సంవత్సరకాలు కానీ, మ్యారేజ్ డేస్ కానీ ఇట్లా ఎన్నో డబ్బులు ఖర్చు చేసి వేలాది వేల డబ్బులు కాదు అది ఖర్చు చేస్తుంటారు. కానీ మా ట్రస్ట్ సంబంధించి పెడితే 10 రోజులు అన్నం పెడదామనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం అనుకున్నాము. ఇంత